నెక్స్ట్ కాల్ అండి. రామారావు గారు ఉన్నారు. రామారావు గారు హెచ్ఎంటీవీలో ప్రశ్న అడుగుతానండి. నమస్కారం, చెప్పండి అయ్యా, అడగండి. అడగమ్మా, మీరు చెప్పంగానే అడుగుతా. చెప్పండి. హలో హలో రామారావు గారు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, డైరెక్ట్ ఫోన్ లోనే మాట్లాడండి. అట్లాగే అట్లాగే. హలో అయ్యా చెప్పండి. మరి తగ్గించండి. మరి ఇప్పటిదాకా జీవామృతాన్ని నేలలో వాడినప్పుడు సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది పోషకాలు మొక్కలకు అందిస్తాయని చెప్పారు. అది బాగానే ఉంది. అదే జీవామృతాన్ని మొక్కల మీద కూడా స్ప్రే చేయమని చెప్తున్నారు. అక్కడ ఏ చర్య వలన అక్కడ ఉపయోగపడింది పైన స్ప్రే చేస్తే? పక్కన మీరు స్ప్రే చేసేటప్పుడు దాన్ని బాగా అర్థమైందండి. అది మీరు స్ప్రే చేసేటప్పుడు 1కి 10% నీళ్ళ కలిపి మీరు స్ప్రే చేయాలి. అలా చేయటం వల్ల దీంట్లో పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది జీవామృతంలో. అక్కడ వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు, మబ్బులు బాగా పట్టినప్పుడు నెగిటివ్ బ్యాక్టీరియా ఏదైనా వస్తే దాన్ని హరింపజేయటానికి ఇది మనకి రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుంది. ఇది